నమస్తే అండి. నమస్తే. పేరు? మాధవి. ఏం చేస్తుంటారు? నేను వస్తువులు తయారు చేస్తా. ఏంటి? దీపావళి కార్తీక మాసం మొత్తం కోత్తా. ఎంత వస్తుంటాయి? రోజు ఒక పెట్టె కొత్తే 150 రూపాయలు. అలాంటివి రోజు 2 కొత్తా. ఓకే. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఇక్కడ చూసుకుంటే ఏది అభివృద్ధి చేసింది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఇప్పుడు ఏది గెలిస్తే బాగుంటుంది? ఈ అన్ని ఖర్చులు ఇంట్లో వినియోగించే వస్తువులకు అన్ని రేట్లు తగ్గాలంటే టీఆర్ఎస్ వస్తేనే అన్ని తగ్గుతాయని చెప్తారు. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? కేసీఆర్గా బాగానే ఉందిగా, తిరుగుడు కూడా బాగానే ఉన్నది. ఈ మనకు పని కల్పించే పని ఏది ఇచ్చినా కూడా తక్కువ రేట్లలో, దానివల్ల ఏది గెలిచినా కూడా మనకు మంచిగానే అనుకూలంగా ఉంటుందని చెప్తారు. ఇప్పుడైతే కారే గెలుస్తుందని అంటారు, దానివల్లనే కొన్ని ప్రయోగాలు ఉంటాయని చెప్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ. పేరు? నర్సే, కొల్పాక నర్సే. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీ ఉన్నాయి. ఇక్కడ ఈ డివిజన్లో చూసుకుంటే ఎవరు అభివృద్ధి చేశారు మీ అభిప్రాయం ప్రకారం? కేసీఆర్. ఇప్పుడు మీ చేనేత కార్మికులను ఇదివరకు తెలంగాణ రాకముందుకు గుర్తించారా, లేకుంటే తెలంగాణ వచ్చినాక గుర్తించారా? కేసీఆర్ గుర్తిస్తాను, తెలంగాణ వస్తే గుర్తిస్తాను. మీకు పింఛన్ ఎంత వస్తుంది? 2016. ఇప్పుడు అదే విధంగా అధికారంలోకి వస్తే ఇదే విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారా, లేకుంటే ఒకవేళ అధికారం రాకపోతే కొనసాగదని అనుకుంటున్నారా? ఇట్లే కొనసాగితే బాగుంటుంది అని మాకు అభిప్రాయం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీనే ఉన్నాయి. చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్ కూడా ఇవి కూడా ఇస్తాము, అమలు పరుస్తాము, ఇంకా కొత్తగా ప్రవేశపెడతాం హామీలు అని అంటున్నారు. ఒకవేళ మార్పు కోరితే ఇవి వచ్చే అవకాశం ఉందా ఇక్కడ? కేసీఆర్ తెలంగాణ వస్తుంది, మార్పు లేదు. ఏది ఏదే రాదు, కేసీఆర్ వేస్తారు, టీఆర్ఎస్ వేస్తుంది. మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు? టీఆర్ఎస్ వేస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. పేరు? కొండల కృష్ణ. ఎన్ని చేస్తారు రోజుకి? రోజు ఇది షాంపిల్. ఇది మన నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ వాళ్ళు కావాలంటే వారి కోసం నేసిస్తున్నాను. జస్ట్ షాంపిల్కి మాత్రమే? షాంపిల్ మాత్రమే. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీ అంటే ఎవరు అభివృద్ధి చేశారు? ఇక్కడ మాత్రము చేనేత చాలా ఉంది కాబట్టి చేనేతకు ఎంతో కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాబట్టి బీఆర్ఎస్కి ఓటు వేయడానికి అందరూ సుముఖంగా ఉన్నారు. చూసుకుంటే రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ మొగల్ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఇవన్నీ కూడా అమలు పరిచారా ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తే? రైతు బంధు అనేది ఇక రైతులకే ఎక్కువ అవగాహన ఉంటుంది. తెలిసినంత వరకు అయితే వాళ్ళు కొంతవరకు అమలవుతుందని తెలుస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లాంటి పథకాలన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని. ఇప్పుడు చూసుకుంటే మీరు దేనికి ఓటు వేయబోతున్నారు? బీఆర్ఎస్కే వస్తుంది. ఎందుకంటే చేనేతకి మాకు ఎంతో కొంత ఇదివరకు అంటే ఇప్పటికి కొంచెం బెటర్గా ఉంది కాబట్టి బీఆర్ఎస్కే ఓటు వేయాలని చేనేత కార్మికులందరూ నిర్ణయించుకున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.